హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఆఫ్టర్ 10th నేను హాస్టల్లో ఉండి చదువుకున్నాను. హాస్టల్ కష్టాలు ఏంటో ఇప్పుడు చెప్తాను. మార్నింగ్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఒక లైన్ ఉంటుంది. ఆ బాత్రూమ్ ముందు బకెట్స్ పెట్టుకొని నేను ఫస్ట్ అని దాని గురించి ఒక గొడవ. దేవుడా, నిజంగా చాలా కష్టం. నెక్స్ట్ బట్టలు వాష్ చేయాలన్నా అక్కడ ఒక పెద్ద లైన్. అది 2-3 డేస్కి ఒకేసారి వాష్ చేసుకోవాలి. ఎవ్రీడే వాష్ చేయడానికి అస్సలు వీలుండదు. వాటర్ వేస్ట్ అవుతుంది అని అలాంటి రూల్స్ పెట్టారు. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం టు టైం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి ఒక టైం ఉంటుంది, సెకండ్ ఇయర్కి ఒక టైం ఉంటుంది, థర్డ్ ఇయర్కి ఒక టైం ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళ బెల్ మోగినప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. ఆ టైంకి వెళ్తే మాత్రమే ఫుడ్ ఉంటుంది. లేట్గా అస్సలు వెళ్ళకూడదు. లేట్గా వెళ్ళామంటే అంతే, ఇంకా మార్నింగ్ టిఫిన్ కట్ అయిపోయిద్ది. నెక్స్ట్ అలాగే లంచ్ అంతే, డిన్నర్ కూడా అలాగే ఉంటుంది. హాస్టల్ కష్టాలని చెప్పాను కదా, అలాగే హాస్టల్లో ఉండే మెమొరీస్ చాలా ఉంటాయి. చాలా కొత్త కొత్త ఫ్రెండ్స్ అలా ఉంటారు. మనం ప్రతిదీ నేర్చుకుంటాము. మనం ఎలా ఉండాలో నేర్చుకుంటాము. హాస్టల్లో ఉండి చాలా నేర్చుకోవచ్చు. నేనైతే చాలా నేర్చుకున్నాను. ఔటింగ్ అంటే ఒక టైమింగ్స్ ఉంటుంది. ఆ టైమింగ్స్లో మాత్రమే, అది మేడం వల్ల పర్మిషన్ తీసుకొని మాత్రమే బయటికి వెళ్ళాలి. ఇలా చిన్న చిన్నగా నా హాస్టల్ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.